హలో హాయ్ అండి. ఇప్పుడు మనం కొన్ని హిందీ స వాక్యాలను హిందీ వాక్యాలను తెలుగులో మనం మాట్లాడే వాటిని హిందీలో ఎలా మాట్లాడతారో వాక్యాలను నేర్చుకుందాం. చూద్దాం ఇక్కడ. ఫస్ట్ వన్, వాళ్ళు సిమ్లా వెడతారు. వాళ్ళు అంటే వే వాళ్ళు మీన్స్ వే. సిమ్లా వెడతారు జాయేంగే. సెకండ్ వన్ ఈస్, షీలాకు నలుగురు సోదరులున్నారు. షీలాకే నలుగురు చార్ సోదరులు బాయి హై. షీలాకే చార్ బాయి హై. థర్డ్ వన్, ఒక సోదరుడు జపాన్లో ఉన్నాడు. ఏక్ బాయి జపాన్ మే హై. ఆవు పాలు ఇచ్చెను. ఆవు మీన్స్ గాయ్, పాలు మీన్స్ దూద్, ఇచ్చును దేతి నాట్ దేతా. గాయ్ దూద్ దేతి హై. స్త్రీలింగ్. పుస్తకము బల్ల మీద ఉన్నది. పుస్తకం అంటే కితాబ్, బల్ల అంటే మేజ్, కితాబ్ మేజ్ పర్ హై. పర్ అంటే మీద. పుస్తకము బల్ల మీద ఉన్నది. నా సోదరి రోజుకు 2 యాపిల్స్ తింటుంది. మేరీ బహన్ రోజ్ 2 సేబ్ ఖాతీ హై. సేబ్ యాపిల్స్. మేరీ బహన్ రోజ్ 2 సేబ్ ఖాతీ హై తింటుంది. ఇది ఆసుపత్రి. యహ ఆస్పతాల్ హై. యహ ఆస్పతాల్ హై. పోలీసుని చూసి దొంగ పారిపోయాడు. చోర్ దొంగ. పులీస్ కో దేఖ్ కర్ భాగ్ గయా పారిపోయాడు. గంగా నది పవిత్రమైన నది. గంగా పవిత్ర నది హై. గంగా పవిత్రి నది హై. ఆ గుర్రం ఎవరిది? వహ్ ఘోడా కిస్కా హై. ఆ గుర్రము ఎవరిది? వహ్ ఘోడా కిస్కా హై. నెక్స్ట్ సర్వనామం. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామము. క్రింది వాక్యాన్ని చదవండి. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను ఒక బాతును పెంచేవాడు. ఏక్ గావ్ మే ఏక్ కిసాన్ రహతా థా. ఉండేవాడు. ఒక గ్రామంలో ఒక రైతు రహతా థా ఉండేవాడు. వహ్ అతడు ఏక్ బతక్ కో పాల్తా థా. అతడు ఒక బాతును పెంచేవాడు. వహ్ ఏక్ బతక్ కో పాల్తా థా. పెంచేవాడు, పాల్తా. పై వాక్యాలను గమనించినట్లయితే మొదటి వాక్యంలోని కిసాన్ రైతుకు బదులుగా రెండో వాక్యంలో వహ్ అతడును వాడడం జరిగింది. అంటే కిసాన్ అనే నామవాచకానికి బదులుగా మరో పదం వహ్ను ఉపయోగించాము. దీన్ని సర్వనామం అంటాం. ఈ క్రింది సర్వనామాలను వాటి ప్రయోగాలను అభ్యసించండి. నేను మైతో హూని ఉపయోగించవలను. ఇది గుర్తుపెట్టుకోవాలి. మై వచ్చిన ప్రతిసారి హూ. నేను బాలుడను. మై లడకా హూ. నేను 4వ తరగతి చదువుతున్నాను. మై 4वीं कक्षा में पढ़ता हूँ. నేను భోజనం చేస్తున్నాను. మై ఖానా ఖాతా హూ. నేను బంతితో ఆడుకుంటున్నాను. మై అపనే గేంద్ సే ఖేల్తా హూ. గేంద్ సే బంతితో. అపనే నేను. అపనే గేంద్ సే ఖేల్తా హూ. మనం ఒక కుటుంబం. హమ్ వచ్చినప్పుడు హై రావాలండి. హై ఉపయోగించాలి హమ్ వచ్చిన ప్రతిసారి. హమ్ ఏక్ పరివార్ హై. మేము హైదరాబాదు వెళ్తున్నాము. హమ్ హైదరాబాద్ జాతే హై. హమ్ వచ్చిన ప్రతిసారి హై. మేము చార్మినార్ చూస్తున్నాము. హమ్ చార్మినార్ దేఖ్తే హై. మేము గోల్కొండ దుర్గమునకు వెళ్తున్నాము. హమ్ గోల్కొండ కిలా జాతే హై. మేము రామ్నగర్లో ఉంటున్నాము. హమ్ రామ్నగర్ మే రహతే హై. రహితే మీన్స్ ఉంటున్నాము, ఉండేవాడు. రహతా రహితే. తుమ్ వచ్చిన ప్రతిసారి హోని ఉపయోగించవలను.
నీవు బాలికవి. తుమ్ లడకీ హో, నీవు బాలుడవి. తుమ్ లడకా హో, నీవు పాట పాడుతున్నావు. తుమ్ గీత్ గాతే హో, తుమ్ తుమ్ వచ్చిన ప్రతిసారి హో, తుమ్ వచ్చిన ప్రతిసారి హో. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? తుమ్ కహా రహతే హో, నీవు ఆడుతున్నావు. తుమ్ ఖేల్తే హో. ఆప్ వచ్చినసారి హై రావాలి. తమరు అధ్యాపకులు. ఆప్ అధ్యాపక హై. తమరు పాఠం బోధిస్తున్నారు. ఆప్ పాఠ్ పఢాతే హై. తమరు గాయకులు. ఆప్ గాయక హై. తమరు పండితులు. ఆప్ పండిత్ హై. తమరు 10 గంటలకు నా వద్దకు రండి. ఆప్ 10 బజే మేరే యహా ఆయియే. అది, అతడు, ఆమె, వహ్ అన్నప్పుడు హై ఉపయోగించాలి. ఆయన నారాయణ. వహ్ నారాయణ హై. ఆమె నీలిమ. వహ్ నీలిమా హై. ఆమె విద్యార్థిని. వహ్ విద్యార్థిని హై. అది ఒక రాయి. వహ్ పత్తర్ హై. అది నా గాలిపటము. వహ్ పతంగ్ మేరా హై. ఆ బాలుడు చాలా అందంగా ఉన్నాడు. వహ్ లడకా బహుత్ సుందర్ హై. ఓకే అండి, నెక్స్ట్ తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ.